అండి ముందుగా అయితే అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను ఇంట్లో ఉన్న వాటితో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం శుభ్రంగా కడిగి పెట్టుకుని చికెన్ అయితే తీసుకుని అందులో సన్నగా తరిగి పెట్టుకుని ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాక తర్వాత 2 స్పూన్ల కారం, మనం కారం తగినట్టు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం గరం మసాలా, అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని, అలాగే ఇలా గరం మసాలా వేసుకొని మన తర్వాత 2 స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసేసుకున్నానండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకటి కానీ 2 కానీ నిమ్మకాయలు వేసుకొని పిండేసుకున్నామంటే ముక్క అనేది బాగా మెత్తగా కాకుండా స్టిఫ్గా ఉంటుందండి. అలాగే పుదీనా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. నేనైతే ఇందులో అయితే పెరుగైతే యాడ్ చేయడం లేదండి. ఇలా మొత్తం అంతా కలిసేటట్టు నీట్గా ప్రతి ఒక్క ముక్కకు తగలాలి కదండి ఉప్పు కారం, అప్పుడే బిర్యానీలో ముక్క టేస్ట్ వస్తుంది. కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే 1 గంట ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా 1 గంట ఆయిల్ వేసేసుకున్నాక మళ్ళీ మొత్తం కలిసేటట్టు అయితే నీట్గా ఈ విధంగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని 1 అవర్ పాటు ఉంచితే సరిపోతుందండి. మీకు ఇష్టం పెరిగినా వేసుకోవచ్చండి, కానీ నేను ఈసారి నూనె వేస్తే బాగుంటుంది అనేసి ట్రై చేశాను. ఈ విధంగా కలుపుకున్నాక పక్కన పెట్టుకొని తర్వాత అయితే ఇంకా బిర్యానీ కోసము బాండ్లు అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. అందులో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసుకున్నానండి. నూనె, ఆయిల్ 2 కలిపి వేసేసుకున్నాను. నేను నెయ్యి ఎక్కువ వేసుకున్నామంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను నెయ్యి వేసుకున్నాను. తర్వాత ఆయిల్ వేసుకున్నాక మన బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, చెక్క, లవంగము ఇవన్నీ ఉంటాయి కదండి, జీలకర్ర, సాజీరా, ఇవన్నీ మనకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వేసేసుకున్నాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేసుకొని ఈ విధంగా అయితే చికెన్ మొత్తం నీట్గా ఒక 10 నిమిషాల వరకు వాటర్ అంతా బయటకు వచ్చే విధంగా చేసుకోవాలండి. మళ్ళీ కూడా వేసుకున్న తర్వాత ఉప్పు తగినంత చూసుకోండి. ఈ విధంగా మొత్తం చికెన్ వాటర్ అయితే మొత్తం బయటకు వచ్చేసిందండి. 10 నిమిషాల పాటు మెత్తగా ఉడికిపోయింది చికెన్ కూడా. తర్వాత అయితే ఇంకా మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ఉంచిన తర్వాత ఇంకా కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదండి, మనము నానబెట్టుకుంటే, నేనైతే బాస్మతి రైస్ తీసుకోలేదండి, నార్మల్ బియ్యం తీసుకున్నాను. మన ఇంట్లోనే బియ్యమే. ఈ విధంగా వేసేసుకున్నాక ఒకసారి అంతా కలిపేసుకొని, నేనైతే దీనికైతే కొలత అయితే తీసుకోలేదండి. వాటరు మనం సరేసి అంటాం కదండి, ఏళ్ళ వరకు గుర్తుంటుందో ఆ విధంగా అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని వేళ్ళ వరకు అయితే సరేసి పెట్టుకున్నానండి. సరిపోయింది. తర్వాత అయితే బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నీట్గా అయితే బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉండిందండి. అసలు ఫస్ట్ టైం చాలా బాగా